వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దామన చెరువులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమన్న సిపి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. బొల్లారం వద్ద అక్రమ ఆయుధాలు పట్టివేత, నిందితుడి అరెస్ట్. గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ. కోదాడ పట్టణంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల మహోత్సవం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ నిమజ్జన వేడుకలు. దామన చెరువులో చిరు ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షుడు కక్కే గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులో చిరు ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షుడు కక్కే గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామల చెరువు సమీపంలోని రామతీర్థ సేవాశ్రమం శివాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం వృద్ధాశ్రమంలో మొక్కలను నాటారు. వృద్ధులకు స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు పంచిపెట్టి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరు అభిమాన సంఘ నాయకులు వాసు, ప్రశాంత్, హేమేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేలా భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు సిపి అంబర్ కిషోర్ ఝా. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచుకల్పేట గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో 2 టౌన్ ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు, లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెంచుకల్పేట గురించి నేను చాలాసార్లు విన్నాము. సంతోషం. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు అంటే ఎంత దూరం ఉంది, ఈ రోడ్ కూడా కొంచెం వర్షతో డిస్టర్బ్ అయింది. కానీ మన అందరు వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం మనకు ఒకటే, మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కారు ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కన వాళ్ళు తప్పు చేసిన, నేర చేసిన మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే
భారంగా ఉంటే ఈ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కన వాళ్ళకు కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు మీకు తీసుకువెళ్ళడానికి ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్ నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు. మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత్ జోడో అభియాన్ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత్ జోడో అభియాన్ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జెన్జీ మూవ్మెంట్ పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత తరం సైద్ధాంతిక స్పష్టతను పెంచుకోవాలని, నినాదాలకు పరిమితం కాకుండా అధ్యయనం, చర్చల ద్వారా అవగాహన పెంచుకోవాలని యోగేంద్ర యాదవ్ సూచించారు. పేపర్ లీకేజీలు వ్యక్తిగత వైఫల్యాలకు నిదర్శనమని, వాటిని నిరుద్యోగ సమస్యతో ముడిపెట్టి చూడాలన్నారు. విద్యార్థి ఉద్యమాలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీల సమస్యలతో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ సుకుమార్ తో పాటు ఓయూ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. कि वर्ल्ड वॉर फर्स्ट क्यों शुरू हुआ? क्योंकि सरायेवो में किसी ने गोली मार दी थी एक प्रिंस को. That is not why the world war first started. That was the occasion when it got triggered. Is the trigger point. It is not the cause. What is the real thing? मैं 20 जुलाई को दिल्ली की सड़कों पे यंग लोगों के साथ घूम रहा था और उन सबसे पूछ रहा था तुम क्यों आए. उसके बाद भी हमने 2-3 प्रोग्राम किए यूथ की बात, जिसमें हमने यंग लोगों से पूछा व्हाट ब्रॉट यू टू दैट. आई थिंक ओनली 1 or 2 मेंशन पेपर लीक. वो क्या कह रहे थे? वो कह रहे थे कि पेपर लीक के पीछे पूरा एक एग्जामिनेशन सिस्टम, पूरा वो एग्जामिनेशन सिस्टम डिफेक्टिव. और वो एग्जामिनेशन सिस्टम सिर्फ क्लास 12 का मेडिकल एंट्रेंस का नहीं है, वो एग्जामिनेशन सिस्टम जॉब्स का भी है. जब हम दिल्ली के प्रोटेस्ट को याद करते हैं तो हमें झारखंड के प्रोटेस्ट को भी याद करना चाहिए, उन्हें भी सैल्यूट करना चाहिए. They were protesting against examinations of jobs. उसमें जो फ्रॉड हो रहा था झारखंड में, उसके अगेंस्ट उन्होंने प्रोटेस्ट किया. So it is about the entire examination system, but it is not limited only to examination system. Examination system के नीचे है your education system, your system of employment, or I should say system of unemployment that runs this country. तो आपको विभक्त कर दे, इतनी सुंदर बात है, ऐसा कुछ नहीं होता किसी भी वजह से. Our Indian higher education system is a mechanism for intergenerational transfer. I'm here at Osmania University, Hyderabad, which has had a great tradition of resistance, movement and struggles, to celebrate the youth of India, the Gen Z,
which has shown a new path to this country. The Gen Z protest is not merely about paper leak. It is a protest about education system of this country, lack of jobs in this country, and lack of accountability in this country. This movement has punctured a hole in the authoritarian regime of lies and fear. The youth of this country have done what people like me could not do for years and decades. Therefore, I salute them. I salute all of those who are going to villages after villages trying to audit the schools of this country. That is the real spirit. That is the real thing that needs to be done. I salute those who are demanding questions of people in authority, whichever party they may belong to. I salute the youth of Jantar Mantar. I salute the youth of Jharkhand. I salute the younger generation which has shown the path, which has started a recovery of the republic. They have caused a disruption. Now the challenge is to take this disruption to a moment of transformation which would change education system, economy and democracy of this country. ఈ జెన్జీ ఉద్యమం ఏదైతే జరిగిందో దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమం ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా కోల్కతాలో జరిగింది, మహారాష్ట్రలో ముంబైలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, జార్ఖండ్లో జరిగింది. అంటే చాలా ప్రదేశాల్లో ఈ జెన్జీ ఉద్యమం అనేది ఒక ఉద్యమాన్ని ఈ ఉద్యమం ఎలా ముందుకెళ్తుందిరా అంటే ఎక్కడైతే పేపర్ లీక్లు, క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందని, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఒక నినాదంతో ఈ ఉద్యమం ముందుకు నడుస్తుంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ యువత జెన్జీ ఒక మహత్తరమైనటువంటి ప్లాన్ ప్రకారం ఏదైతే విద్యా వ్యవస్థలో కావచ్చు లేదంటే బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ మల్కాజ్గిరి జోన్ పోలీసులు, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కు చెందిన 27 ఏళ్ల ఫర్బాన్స్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం పటాన్ చెరువులోని బిహార్ బస్తీలో నివాసం ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఫర్బాన్స్ కుమార్ అక్రమంగా డ్రై గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 2024లో చెర్లపల్లి పోలీసులు అతడిని గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తుపాకులు, తపాంచాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అవసరమైన వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించాలని పథకం వేసుకున్నాడు. ఈ పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఉత్తరప్రదేశ్ కు వెళ్లిన ఫర్బాన్స్ కుమార్ సోను అనే వ్యక్తిని సంప్రదించి ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోను నుండి 2 9 AM పిస్టల్స్, 17 లైవ్ రౌండ్లు మరియు మ్యాగజైన్లు, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, 2 లైవ్ రౌండ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆగస్టు 22న మధ్యాహ్నం 12:10 సమయంలో బొల్లారం బంగ్లా నెంబర్ 13 సాధనా మందిర్ సమీపంలో ఫర్బాన్స్ కుమార్ కదులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ మల్కాజ్గిరి జోన్ పోలీసులు, బొల్లారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఫర్బాన్స్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. చేసి ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ తో ఇతన్ని ఇవాళ ఎస్ఓటీ పోలీసు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభాస్ కుమార్ అన్న అతను మనం ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతనికి 3 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు. కేవలం 5వ తరగతి చదువుకున్నాడు. 2021లో ఇతను గాంజా కన్సంప్షన్ కి చాలా అడిక్ట్ అయిపోయి ఇతను యూపీకి వెళ్ళి అక్కడ అదే టైంలో ఇతను మమతా నామలను బీహార్ స్టేట్ కి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు షిఫ్ట్ అయ్యి ఆయన సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ టైంలో ఒక 1 year క్రితం భార్య కన్సీవ్ అయిన తర్వాత ఇతను ఆమెను బీహార్ లో వదిలిపెట్టి వచ్చి ఇక్కడ
బై దిస్ టైం వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉన్నారు. తక్కువ ఇన్కమ్ వల్ల ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు పనిచేసే చోట ఏదైతే ఉందో చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో దానికి డబ్బు తక్కువగా వస్తుంది కాబట్టి డ్రై గాంజా తర్వాత గాంజా చాక్లెట్స్ అమ్ముతూ మనకు ఒకసారి చెల్లపల్లి యూనిట్స్ లోనే 2024లో పట్టుబడతారు గాంజా చాక్లెట్స్. ఇతను బీహార్కి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే లేటర్ అయినా చెల్లపల్లి ఏరియా షిఫ్ట్ అయిన తర్వాత బీహార్ బస్తీలో ఉంటూ పటాన్చెరు విలేజ్ లో తర్వాత డైలీ లేబర్ గా పనిచేస్తూ ఇప్పుడు ఏమనుకున్నాడంటే నేను ఫైర్ ఆర్మ్స్ పర్చేస్ చేస్తే 3 నెలల జీతం ఒకటేసారి రావడంతో దీనికి నేను డబల్ ఇన్కమ్ అంటే ఒక 25,000తో నేను హోమ్ లోన్ పిస్టల్ సంపాదిస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను అమ్మగలిగితే నాకు 3 times 4 times అమౌంట్ వస్తుందని ఒక ప్లాన్ తో ఇద్దరు బీహార్కు వెళ్తారు. 10వ తారీఖు 8వ నెల వెళ్ళి అక్కడ సోను అన్నతని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సోను అన్నతను ఆల్రెడీ ఇతనికి ముందు గాంజా డ్రై గాంజా కొంత గాంజా చాక్లెట్స్ చాలా చిన్న మొత్తంలో సప్లై చేయడం చేసేవాడు. అతను అక్కడికి వెళ్ళి అతను ఆ పరిచయంతోనే నీకు ఏమైనా వెపన్స్ అమ్మేవాళ్ళు ఉంటే చెప్పు, నాకు ఇక్కడ అవసరం ఉంది, నాకు ఉపయోగపడతాయి, నాకు డబ్బు వస్తాయి అంటే అతను ఈ ప్రభాస్ కుమార్ ఆ రకంగా 2 9mm పిస్టల్స్ 17 లైవ్ రౌండ్స్ ఒక 3 మ్యాగజైన్స్ ఒక డబుల్ బ్యారెల్ చపంచా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, కొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ వెపన్స్ అమ్మి డబ్బు సంపాదించాలన్న ఒక నెపంతో మాత్రమే ఇది ప్రొడ్యూస్ చేస్తారు. అట్లా ఉండగా ఈ రోజు 22వ తారీఖు 12 గంటలకు ఈ ప్రభాస్ కుమార్ మన ఏరియా బొమ్మారం ఏరియాలో తిరుగుతూ బంగ్లా నంబర్ 13 ఏరియాలో ఇతను ఇన్ఫర్మేషన్ ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఇతను మనకి లెడ్ టు ఆల్ 3 weapons which he procured. ఆ 3 weapons 2 9mm pistols with 3 magazines 17 live rounds and ఒక డబుల్ బ్యారెల్ తపంచా. అయితే ప్రీవియస్ గా ఇతను మనకు చెల్లపల్లి పోలీస్ స్టేషన్ లో 149/24 లో ఎన్డీపీఎస్ యాక్ట్ లో అరెస్ట్ అయ్యాడు. గాంజా చాక్లెట్స్ కొద్ది మొత్తంలో కన్స్యూమర్. అయితే ఇతని దగ్గర నుంచి ఇవాళ సీజ్ చేసిన ప్రాపర్టీ 2 9mm పిస్టల్స్ ఒక డబుల్ బ్యారెల్ తపంచా 3 మ్యాగజైన్స్ 17 లైవ్ రౌండ్స్ 0.65 mm ఒకటి తర్వాత 0.8 mm మొబైల్ ఫోన్ ఒకటి. మాకు ఈ దిశగా పబ్లిక్ కి మేమేం అపీల్ చేస్తున్నామంటే ఎవరు కూడా ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కడి నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి లేబర్ కానీ ఇంకే రకమైన పని చేసుకున్నా కూడా ఇలాంటివి చేసుకుంటే పోలీస్ కి సరైన సమాచారం దొరికిన ఎంబడే అండ్ ఎక్కడ దొరుకుతుంది ప్లస్ తగిన సమాచారం పెడతామని. కాబట్టి అలాంటి ఇల్లీగల్ పొజిషన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి తెలంగాణలో ఉంటూ చేయకూడదని ఇది చెప్తున్నాము. ఇట్లానే పర్చేస్ కానీ సేల్ కానీ ఇక్కడ ఎవరు కొనడానికి ప్రయత్నం చేసినా సేల్ చేయడానికి ప్రయత్నం చేసినా తగిన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం. అండ్ పబ్లిక్ కి అట్లార్జ్ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఫార్మ్స్ చాలా పెద్ద క్రైమ్ ఇది. అది కాబట్టి ఇలాంటి సమాచారం ఎవరికైనా ఉంటే కూడా ఒకవేళ అలా ఉంటే కూడా మాకు తెలియజేయమని కోరుకుంటున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం కూడా శ్రీధర్ డీసీపీ మల్కాజ్గిరి అట్లానే మనోహర్ డీసీపీ ఎస్ఓటి తర్వాత మల్కాజ్గిరి ఎంటైర్ ఎస్ఓటి టీమ్ జవహర్ నగర్ డివిజన్ కి సంబంధించిన జానయ్య ఇన్స్పెక్టర్ ఎస్ఓటి తర్వాత మండలంలోని గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ చేశారు పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో 23వ తేదీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ చేశామని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదీలోగా ఎంపీడీఓ కార్యాలయంలో తెలియజేస్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. తర్వాత జిల్లా కలెక్టర్ అనుమతితో 31వ తేదీ ఫైనల్ లిస్టును పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా 23వ తారీఖు ఆగస్టు మనము రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ బూతుల్ని ప్రాథమికంగా గుర్తించి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ప్రధాన స్థావరం నందు సంబంధించిన పాఠశాల దగ్గర మరియు 2 ఇతర ప్రముఖమైనటువంటి ప్రదేశాలలో పోలింగ్ స్టేషన్ల వివరములు ప్రజల సమాచార నిమిత్తము పబ్లికేషన్ చేయడం జరిగింది. రేపటి నుండి 26వ తారీఖు దాకా దీనిపైన అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించిన తర్వాత శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి అనుమతితో వారి యొక్క పూర్తి అప్రూవల్తో 31వ తారీఖున ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ని ప్రకటించడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా పాకాల ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. పాకాల్లో మనకు 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టేల వల్ల 3 గ్రామ పంచాయతీలు ఆదెనపల్లి, కొత్త వడ్డిపల్లి, బైనంపల్లి ఈ మూడింటికి ఎన్నికలు ప్రస్తుతానికి నిర్వహించడం లేదు. మిగిలిన 19 పంచాయతీల్లో 192 వార్డులు మరియు 19 పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు నిర్వహించబడతాయి. కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దంపతులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ పండుగలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దంపతులు పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. బోనాలతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఆయన సతీమణి బొల్లం ఇందిర బోనాలతో ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో కోదాడ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు కోదాడ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరారు. ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉద్యమకారుడు మురుగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయినగర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఉద్యమకారుడిని కాపాడుకుంటారని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తనతో కలిసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు గుర్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మల్కాజ్గిరిలోని 16 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓయూ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ నిమజ్జన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓయూ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి
విద్యార్థులు, పరిశోధకులు, బంజారా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు, యువత తీజ్ బుట్టలతో సందడి చేశారు. తీజ్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తీజ్ పండుగ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ నుండి తీజ్ జరుపుకోవడం శ్రావణ మాసంలో అందరికీ ఇది మంచి పరిణామం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి విద్యార్థులం అందరం, ప్రొఫెసర్లు అందరం బంజారా సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో దాదాపు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బంజారాలను విస్మరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను ఏ రకంగా ఆదరిస్తారో సేమ్ అట్లనే బంజారా సమాజంలో జరుపుకున్నటువంటి తీజ్ 9 రోజులటువంటి బతుకమ్మ పండుగకు గుర్తింపు ఇవ్వాలి, అధికారికంగా నిర్వహించాలి, నిధులు కేటాయించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బంజారా సంస్కృతి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. పుస్తకాలలో ఈ యొక్క బంజారా యొక్క చరిత్రను లిఖించాలని ప్రభుత్వానికి సూచనప్రాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి 23 వరకు చాలా అంగరంగ వైభవంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల పక్కన తీజ్ ప్రాంగణంలో తీజ్ ఉత్సవాలను నిర్వహించుకున్నాం. ఈ పండుగ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము మేము ఏవైతే మా యొక్క కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, పాడి పశువులు బాగుండాలని చెప్పేసి పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున మేమందరికీ ప్రపంచాన్ని తెలియజేసేది ఏంటంటే మన బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం, మనమందరం ఐక్యమత్యాన్ని చాటుకుందాం. జై సేవలాల్, జై బంజారా, జై గోర్. తీజ్ పండుగ శుభాకాంక్షలు. మొదటిగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు మనతో పాటు మన నాయకులు, మన ప్రొఫెసర్లు, మన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఆల్ ది అవుటర్స్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ మేము చాలా గర్విస్తున్నాము. అలాగే నేను ప్రత్యేకంగా ధన్యవాదం చేసుకోవాల్సింది ఇందులో శరత్ నాయక్ గారికి, అశోక్ నాయక్ గారికి మరియు విజేందర్ నాయక్ గారికి అలాంగ్ విత్ ఆల్ ది తీజ్ ఉత్సవ కమిటీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా 15వ తారీఖు నుంచి ఈరోజు 23వ తారీఖు వరకు నిర్వహించుకున్నాం. ఏదైతే బంజారాల ప్రకృతి పండుగ, ఆడబిడ్డలు చేసుకునేటువంటి పండుగ 9 రోజులు నిష్ఠగా ఉంటూ ఉపవాసం ఉంటూ మంచి పంటలు పండాలి, మంచి ఆరోగ్యంగా అందరూ ఉండాలి, అదేవిధంగా మంచి భర్త రావాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పండుగ ఈ తీజ్ పండుగ. ఈ యొక్క తీజ్ పండుగను గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి నాయకులు, విద్యార్థులు దిగ్విజయంగా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తీజ్ ఉత్సవ మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మా యొక్క గిరిజన లంబాడి ప్రజాప్రతినిధులకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది బంజారాలు చేసుకున్నటువంటి తీజ్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకు జరుపుకుంటారంటే పాడి పంటలు పండాలని, వర్షాలు సకాలంగా కురవాలని, అందరికీ మంచి జరగాలని చేస్తాము. అమ్మాయిలు 9 రోజులు ఉపవాసం ఉండి నిష్ఠగా చేస్తారు ఈ పండుగని. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు యూనివర్సిటీ తరపున అందరికీ. లంబాడీలు కావచ్చు, గిరిజనులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు మేము తీజ్ నిమజ్జనం రోజు ఉంది కాబట్టి ఇది తీజ్ అనే పండుగ ప్రతి గిరిజన సమాజంలో, ప్రతి తండలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో చేస్తారు. అదేవిధంగా మేము దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తాం. కాబట్టి ఈరోజు తీజ్ పండుగ అనేది ఇది అమ్మాయిలు చేసే పండుగ. వాళ్ళు చాలా పవిత్రంగా 9 రోజులు పవిత్రంగా చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దీంట్లో ఏంటంటే 7 సాతి భవానీ అంటారు మా దాంట్లో, 7 భవానీలను కూడా పూజిస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ తీజ్ పండుగ అనేది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో మంచి వర్షాలు పండాలి, అదేవిధంగా మంచి పంటలు పండాలి, అదేవిధంగా
దేశంలో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.